సామాన్ అందుకు అబ్బాయి. మటన్ ఇది, మష్రూమ్స్ అంటే ఇగో చూస్తున్నావు కదా. ఓహో పుట్టగొడుగులు. మరి అదే మష్రూమ్స్ అంటారా ఇంగ్లీషు. మన ఊర్లో ఏమంటారు బాబాయ్ దీన్ని? పుట్టగొడుగులు, కుక్క గొడుగులు అంటే ప్రాంతాన్ని బట్టి అంటూ ఉంటారు లేరా. ఆ పెద్ద దాకా తీసుకో, పొయ్యి వెలిగించు, 7 గంటలు నూనె వేయి. పలావాకి వేస్తాం. ఉల్లిపాయలు వేస్తాం. ఇవన్నీ అబ్బాయి ఉప్పు కూడా వేసే. అతను పెద్ద మేధావి ఏం కాదురా, ఎంఏ పిహెచ్డీలు ఏం చదవలేదు. వెంకట సుబ్బయ్య గారు అల్లుడు ఏదో ఇంటర్మీడియట్ ఫెయిల్, ఆస్తి అది ఉంది కదా అని చెప్పేసి అమ్మాయిని చేశాడు. మరి వాళ్ళు అసలు దానికి కారణం ఏంటో మనకు తెలియదు. ఊళ్ళో వాళ్ళు పని ఏమి లేదు కదా, ఆడి పిల్ల పుట్టలేదండి, పెళ్ళయింది ఏంటి, ఈ ఆలోచనలు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో సినిమాకి వెళ్ళారు, ఈ సంగతులన్నీ తెలిసిపోతున్నారా. అయితే నేను కూడా డింకే. అదే ఆ డింకే తెలియదు అనుకుంటామంటారా. పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు అనుకుంటుందట. ఆ టైంలో ఉన్నావు నువ్వు. నీ సంగతాన్ని మనం చెప్పలేరా. మీ ఓడు సామాన్యుడు కాదండి, చాలా పెద్ద డింకాడు. ఆడెవరు తీసేయడం కాదు రే. నేను ఇందాక ఇప్పుడు సామెత ఏం చెప్పాను, పిల్లి పాలు తాగుతూ చూడట్లేదు, ఎవరు చూడట్లేదు అనుకుంటా. చూడ అలాగే నువ్వు అనుకున్నావు. ఇక పసుపు వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అబ్బాయి. పచ్చిమిరకాయలు వేస్తాను అబ్బాయి. ఇగో పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ వేస్తాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తాను. కారం వేసేస్తాను. మటన్ ముక్కలు వేసేస్తాను. బాగా కలుపు అబ్బాయి. ఈ టమాటా పేస్ట్, ఇది వెళ్ళి ఏం చేయాలంటే ఇక సోంబు, పుదీనా, కొత్తిమీర, బండ పువ్వు, ఇవి ఇందులో మరాఠీ మొగ్గ, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు, లవంగాలు, షాజీరా, ఇవన్నీ పట్టుకెళ్ళి పేస్ట్ చేసి తీసుకొస్తాను కదా. త్వరగా రా, మళ్ళీ ఈలోపు మగ్గిపోద్ది బాగా. ఫోన్ ఉంది కదా, ఫోన్లో చూడు డింక్ అంటే ఏంటో. అది కదా అబ్బాయి, నీకు డింక్ అంటే అర్థం తెలుసా? డింకిలు కొట్టడం కదా డింక్, నీకు తెలీదా? సర్లేవాయ్ బాబు. ఏమన్నా బాబు అడుగుతున్నా? అవును కాదురా బాబు, ఆడు ఎంఏ పిహెచ్డీకి చదివి వచ్చాడు. సో అందుకని ఆయన అడుగుతున్నా డింక్ అంటే ఏమన్నా తెలిసి మనకి ఇంగ్లీషు. నేను బయటికి వెళ్ళాను కదా, ఆయన డింక్ అని తెలుసా అని అడిగా. నేను పెట్టుకున్న డింకిలు తెలుసు కదా, నాకు డింకే తెలీదు. అది కరెక్టే కదా. మరి ఈడే ఉన్నాడు డింక్ అంటే డింక్ కొట్టడం అనుకుంటున్నాడు. సరే మూర్తి త్వరగానే. నువ్వు తెచ్చిన పేస్ట్ వేసేస్తున్నాను, బాగా కలుపు.
ఇగో బాస్మతి బియ్యం కప్పు బాగా వేసాం కాబట్టి 2 కప్పులు వేస్తే సరిపోదు. ఆ టమాటా గుజ్జు అన్నీ వేసాం కదా, వాటర్ ఎలుపుడు 2 కప్పులు నీళ్ళు వేయాలి. అబ్బాయి కొంచెం మంట పెంచావు కదా, ఇప్పుడు ఈ బియ్యం వేసేద్దాం. మష్రూమ్ మటన్ పలావ్ అది కదా, నేను సపరేట్గా చేస్తావేమో అనుకుంటున్నాను. సెపరేట్గా ఎలా కూర్చుంది? ఈ నిమ్మరసం వేస్తాను. ఇప్పుడు ఇంకా తిరిగిపోతే మామూలుగా అదరదు, మటన్ ఉడికిపోయిందంటావా? అప్పుడే ఉడకలేదు, అప్పుడే ఉడుకుతుంది. 2 గంటలు నెయ్యి వేయి, మామూలుగా తిప్పి ఒక 25 నిమిషాలు ఇలా ఉడకనిచ్చావు అనుకో, మష్రూమ్ మటన్ పులావ్ రెడీ అయిపోతే ఆ బరువు తీసే, కొత్త తీసే, ఇదిగో మూతి అబ్బాయి. ఆకలో 7 గంటలు నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించి అందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, పుట్టగొడుగులు, కరివేపాకు, కారం, మటన్ ముక్కలు, టమాటా గుజ్జు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. తరువాత సోంపు, కొత్తిమీర, పుదీనా, బండ పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీర, అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు, మరాఠీ మొగ్గ పేస్ట్ చేసుకోవాలి. మగ్గుతున్న మటన్ ముక్కల్లో మనం చేసుకున్న పేస్ట్ సరిపడా నీళ్లు పోసి బాస్మతి బియ్యం, అందులో నిమ్మరసం, కొంచెం నెయ్యి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 20 నిమిషాలు దమ్ చేసుకుని ఒక గిన్నెలో తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మష్రూమ్ మటన్ పలావ్ రెడీ.